హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడుతాం. సార్ నమస్కారం. సార్, మెక్సికోలో కూడా జన్జీ ఉద్యమం స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది. నిన్నంతా కూడా రోడ్ల మీదకి వచ్చేసి నిరసనలు తెలియజేశారు. మొన్నటి వరకు మనం నేపాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూసాం. జన్జీ ఉద్యమం వచ్చేసి అక్కడ తీవ్ర స్థాయిలో అల్లర్లు చెలరేగాయి, ప్రభుత్వాలు మారిపోయాయి, అటువంటి పరిస్థితులు వచ్చాయి. మరి ఇప్పుడు మెక్సికోలో కూడా ఇటువంటి ఉద్యమం రావడం చూస్తూ వస్తున్నాం. మరి మెక్సికోలో ఈ ఉద్యమం రావడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, మరి ఎందుకు వచ్చింది సార్ అక్కడ? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల జనరేషన్ జీ అంటారు, లేదా జెడ్ లెటర్ ని జీ అని పలుకుతారు కాబట్టి జన్జీ జనరేషన్ అంటారు వాళ్ళని. ఈ జన్జీ జనరేషన్ అంటే 97 నుంచి 2012 లోపల పుట్టిన వాళ్ళని జనరేషన్ జెడ్ అని పిలుస్తారు. సో వీళ్ళ జనరేషన్కి క్వాలిటీస్ ఏమంటే, ఒకటి డిజిటల్ నేటివ్స్ అంటారు వీళ్ళని. అంటే వీళ్ళు డిజిటలైజేషన్ ద్వారా, ఇప్పుడు మన కైండ్ ఆఫ్ జనరేషన్ అంటే మనం డిజిటల్ లేకముందు కూడా ఉన్నాం, మనకు అది తెలుసు. కానీ వీళ్ళు డిజిటల్ టెక్నాలజీలోనే పెరుగుకుంటూ వచ్చారు, ఎందుకంటే 97 తర్వాత పుట్టారు కాబట్టి. అట్లాగే డైవర్సిటీ ఉంటుంది, డిఫరెంట్ కల్చర్స్, నేషన్స్ ఇవన్నీ కలిసిపోయినారు ఈ జనరేషన్. అట్లాగే ఫైనాన్షియల్ మైండ్ సెట్ ఉంటుంది. ఇప్పుడు మాకు చదువుకునేటప్పుడు అసలు మనీకి సంబంధించి ఐడియా ఉండేది కాదు, ఏముండేది కాదు. ఇవాళ ప్రతి చిన్నపిల్లలకు కూడా మనీ మైండ్ సెట్ అనేది ఉంటుంది. డబ్బు ఉంటేనే మనం అన్ని కొనుక్కోగలము, ఎంజాయ్ చేయగలం జీవితం అనేది ఇవాళ క్లియర్గా అందరికి తెలిసిపోయింది. ఈ జనరేషన్కి ఇది ఒక క్వాలిటీ అనమాట. నెక్స్ట్ వచ్చి సోషల్ రెస్పాన్సిబిలిటీ. అన్నీ ఉన్నప్పటికీ కూడా సమాజం పట్ల కూడా వీళ్ళు చాలా యాక్టివ్గా ఉండడం, న్యూస్ చూడడం, యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం, ఇవన్నీ కూడా ఈ జనరేషన్ చేస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేది కూడా ఈ జనరేషనే. అట్లాగే వర్క్ ప్లేస్ వాల్యూ, వీళ్ళకి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని కూడా ఎలా చేసుకోవాలి అంటే, కష్టపడి పని చేయాలి, ఆ డబ్బులతో ఇంకా కష్టపడి ఎంజాయ్ చేయాలి. అంటే వర్క్ హార్డ్ ప్లే హార్డర్ అంటారు. అలాగా ఈ జనరేషన్ క్వాలిటీస్ అవి. ఈ జనరేషన్ ప్రధానంగా టెక్నాలజీ, ఎకనామిక్ షిఫ్ట్, తర్వాత COVID-19 కూడా ఈ జనరేషన్ చూసిందనమాట. సో ఇది బేసిక్గా లక్షణాలు. అందువల్ల ఇవాళ ప్రభుత్వాల మీద తిరగబడగలిగిన నాలెడ్జ్ కానీ, ఐక్యమత్యం కానీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ కానీ ఈ జనరేషన్కి ఎక్కువ ఉంటుంది. కొంత 40+ వాళ్ళు ఇది అంతే మారదులే అని ఒక నెగిటివ్ పెసిమిస్టిక్గా మారిపోతారు. ఎవడేం మార్చలేము, నాశనం అయిపోయిన దేశం, ప్రపంచం అనుకుంటా గడిపేస్తారు వాళ్ళు. కానీ ఈ జనరేషన్ అలా ఉండదు, యాక్టివ్గా ఉంటారు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు, కమ్యూనికేట్ చేయగలరు వీళ్ళు. అందుకనే మనకు ప్రతి దేశంలో కూడా ఈ జనరేషన్ జీ లేదా జెడ్ జనరేషన్, జన్జీ జనరేషన్ వీళ్ళే తిరుగుబాట్లు చేస్తున్నారు. మన బంగ్లాదేశ్లో ప్రభుత్వాన్ని కొల్లగొట్టగలిగారు, నేపాల్లో ప్రభుత్వాన్ని దించేయగలిగారు, అంతకుముందు శ్రీలంకలో జరిగింది, ఇప్పుడు మళ్ళీ బంగ్లాదేశ్లో స్టార్ట్ అయింది. ఇప్పుడు నిన్న 15-16 తేదీల్లో మెక్సికోలో పెద్ద ఎత్తున ఈ జనరేషన్ జీ వాళ్ళు, స్టూడెంట్స్, యూత్ పెద్ద ఎత్తున రంగంలోకి దిగి నిరసన తెలియజేశారు. మెక్సికో అనేది మామూలుగా యునైటెడ్ మెక్సికన్ స్టేట్స్ అంటారు దాన్ని. అది ఫెడరల్ ప్రెసిడెంట్ పరిపాలన ఉంటుంది. సో అది వచ్చి నార్త్ అమెరికాలో, అమెరికాకి దగ్గరగా గౌతమాలా, అమెరికా ఈ దేశాలకి బార్డర్లో ఉంటుంది అనమాట. పాపులేషన్ 13 కోట్లు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, ఈ దేశంలో ఉండే ప్రత్యేకత ఏంటంటే, విపరీతమైన డ్రగ్ కార్టెల్స్, డ్రగ్ మాఫియాల్ని డ్రగ్ కార్టెల్స్ అని పిలుస్తారు. ఈ డ్రగ్ కార్టెల్స్ విపరీతంగా ఉంటాయి. ఒక రకంగా ప్రభుత్వమే వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది, షాడో గవర్నమెంట్ అంటారు. నార్కో స్టేట్ అని కూడా పిలుస్తారు వాళ్ళని. అంటే నార్కోటిక్స్ కాబట్టి నార్కో స్టేట్ అని కూడా పిలుస్తారు. అంటే ప్రభుత్వంలో ఉండే పవర్ఫుల్ వ్యక్తులంతా వీళ్ళ కంట్రోల్లో ఉండి వీళ్ళు వెనకుండి వీళ్ళే ప్రభుత్వాన్ని నడుపుతుంటారు. డ్రగ్ కార్టెల్స్ అనేవి అంత బలంగా ఉంటాయి. రెండోది, అక్కడ డ్రగ్ కార్టెల్స్ చేసే హత్యలు విపరీతంగా ఉన్నాయి. ఇప్పుడు మన దేశంలో మొత్తం పాపులేషన్ ఇవాళకి 145 కోట్లు. 145 కోట్ల పాపులేషన్కి మన దేశంలో యావరేజ్లో పర్ ఇయర్ ఎన్ని హత్యలు జరుగుతున్నాయంటే 33,000 హత్యలు జరుగుతున్నాయి. 30,000 నుంచి 33,000 హత్యలు పర్ ఇయర్ జరుగుతున్నాయి. ఇది 145 కోట్ల పాపులేషన్కి. కానీ మెక్సికోలో ఓన్లీ పాపులేషన్ 13 కోట్లు అయితే హత్యలు మన దేశంలో జరిగాయని జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో 33,000 హత్యలు జరిగాయి. అంతకుముందు 2008లో ఓన్లీ 5,000 హత్యలు జరిగేవి పర్ సంవత్సరానికి.
2009కి వచ్చేసరికి 9,600 హత్యలు జరిగేవి. అది రాను రాను పెరిగిపోయింది. 2024 డేటా ప్రకారం 33,000 హత్యలు 13 కోట్ల పాపులేషన్కి జరిగాయంటే మనం ఎంత క్రైమ్ రేటు ఏ స్థాయిలో ఉందో అక్కడ ఊహించుకోవచ్చు. ఈ హత్యలు మామూలు ప్రజలనే కాకుండా గవర్నమెంట్లో వీళ్ళకి వ్యతిరేకంగా ఎవరైనా పోలీస్ ఆఫీసర్ ఉన్నా లేకపోతే బ్యూరోక్రాట్ ఉన్నా అతన్ని అతని ఫ్యామిలీని దారుణంగా చంపేయడం అనేది మనం చాలా సినిమాల్లో కూడా చూడొచ్చు. దీని మీద చాలా సినిమాలు కూడా హాలీవుడ్లో వచ్చాయి, వాటిలో కూడా మనం చూడొచ్చు. ఈ కార్టెల్స్ మీద చాలా సినిమాలు వచ్చాయి. సో ఇప్పుడు రీసెంట్గా ఏం జరిగిందంటే నవంబర్ 1వ తేదీన ఒక మేయర్ ఉన్నాడు, ఆయన పేరు కార్లోస్ ఆల్బెర్టో మాంజో రోడ్రిగ్స్. ఆయన ఉరుపాన్ అనే ఒక టౌన్కి మేయర్. ఆయన ఈ కార్టెల్కి వ్యతిరేకంగా చాలా మందిని అరెస్టులు చేయించడం అవన్నీ చేశారు. ఈ నేపథ్యంలో ఎల్మాయో జంబాడా అనే ఒక బిగ్ కార్టెల్ మాఫియా లీడర్ని అరెస్ట్ చేశారు. దాంతో ఈ మేయర్ని అత్యంత దారుణంగా నవంబర్ 1వ తేదీ డే ఆఫ్ ది డెడ్ అని చనిపోయిన వాళ్ళని స్మరించుకునే ఒక ఫంక్షన్ జరుగుతుంది. ఆ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేసిన ఈ కార్లోస్ మాంజోని అత్యంత దారుణంగా కాల్చి చంపేశారు ఈ డ్రగ్ కార్టెల్ బ్యాచ్. దాంతో యూత్లో ఒక రకం ఆల్రెడీ కరప్షను, ఈ డ్రగ్ వైలెన్స్, దాంతో యూత్ ఆల్రెడీ విసిగిపోయిండారు. దాంతో వాళ్ళు ఒక్కసారిగా నిరసన జ్వాలలు వచ్చాయి. దానికి వాళ్ళు ఏం చేశారంటే వన్ పీస్ అంటారు. వన్ పీస్ అనేది జపనీస్ ఒక యానిమేషన్ సిరీస్ అన్నమాట. ఈ జపనీస్ యానిమేషన్ సిరీస్ లో వన్ పీస్ అనేది బాగా పాపులర్ వరల్డ్ వైడ్ గా కూడా యూత్ లో. ఈ జనరేషన్ కి బాగా తెలుసు, అది మనలాంటి వాళ్ళకి తెలియపోవచ్చు కానీ జనరేషన్ జీకి బాగా తెలుసు. వాళ్ళు దీన్ని తీసుకొని సోషల్ మీడియాలో ఒకరినొకరు కమ్యూనికేట్ చేసుకున్నారు. ఈ సింబల్ అన్నిటికీ స్పాన్సర్ చేశారు. దాంతో కమ్యూనికేట్ అయ్యి వేలాది మంది మొత్తం టిజువానాని, నార్త్ మెక్సికోలో ఉండే టిజువానా ప్రాంతం దగ్గర నుంచి సౌత్ మెక్సికోలో ఉండే ఒక్సాకా అనే వరకు కూడా మొత్తం దేశం అంతా కూడా వీళ్ళు తిరుగుబాట్లు ఒక 2 రోజుల్లో 15-16 పెద్ద ఎత్తున వేలాది మంది వీధుల్లోకి వచ్చి శాంతియుతంగా చేశారు. ఎక్కడ వైలెన్స్ పాల్గొనల. కానీ పోలీసులు కంట్రోల్ చేయడం కోసం వీళ్ళ మీద టీయర్ గ్యాస్ వదిలారు. పెద్ద పెద్ద బ్యాంటన్స్ అంటారు, రబ్బర్ కొయ్యలు ఉంటాయి, వాటితో కొట్టారు, రబ్బర్ రాడ్స్. తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న షీల్డ్స్ని కొట్టారు, ఫైర్ ఎక్స్టింగ్విషర్తో కొట్టారు. ఇలాగా వీళ్ళ మీదకి వైలెన్స్ ఉపయోగించడంతో వీళ్ళు కూడా జనరేషన్ జీ వాళ్ళు కూడా రివర్స్లో కొట్టారు. దాంతో 100 మంది పోలీసులు గాయపడ్డారు, ఒక 40 మంది వరకు సివిలియన్స్ కూడా గాయపడ్డారు, ఒక 20 మంది నాయకుల్ని ఇప్పటికి అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఏంటంటే 2024 అక్టోబర్లో కొత్త ప్రెసిడెంట్ వచ్చింది, లేడీ అనమాట, ఆమె క్లాడియా ఆమె పేరు, క్లాడియా షెన్బనా అని ఆమె పేరు. ఈ క్లాడియా మామూలుగా మనకి మెక్సికోలో 89% క్రిస్టియన్స్ ఉంటారు. అయితే క్లాడియా జూయిష్ అనమాట, యూదు మతస్థురాలు. ఆమె ఫస్ట్ మహిళా ప్రెసిడెంట్ కూడా ఆమె మెక్సికోకి. సో దానివల్ల కూడా క్రిస్టియానిటీలో కూడా జూలకు వ్యతిరేకత ఉంది కాబట్టి ఈ యాంగిల్ కూడా పనిచేసింది అని చెప్తున్నారు. ఆమె ఏం చెప్తుందంటే ఇదంతా కూడా రైట్ వింగ్ అపోజిషన్ పార్టీనే ఇదంతా చేసింది. కొంతమంది హుడ్డెడ్ అంటే ముసుగు జాకెట్ పైన హుడ్ వేసుకున్న కొంతమంది జనంలోకి యూత్లోకి చొరబడి అల్లర్లు క్రియేట్ చేశారనేది ఆమె ఆరోపిస్తుంది. నిజానికి ఆమె కూడా ఎలక్షన్లో నో వైలెన్స్, తర్వాత హగ్స్ ఓన్లీ, నో బుల్లెట్స్ ఓన్లీ హగ్స్ అనే స్లోగన్తోనే ఆమె జనంలోకి వచ్చింది. అంటే నేను వస్తే కార్టెల్స్ని కంట్రోల్ చేస్తాననే హామీ ఇచ్చి వచ్చింది, కానీ ఆమె చేయలేకపోతుంది. ఎందుకంటే మొత్తం ప్రభుత్వ వ్యవస్థ అంతా కరప్షన్తో నిండిపోయింది. కార్టెల్స్ ఏంటంటే కరప్షన్తో నువ్వు నాకు లొంగిపోతే నేను డబ్బులు ఇస్తా, లేదంటే నీ ప్రాణాలు తీస్తా అన్న పద్ధతిలో కార్టెల్స్ వ్యవహరిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా అక్కడ పెద్ద ఎత్తున ఈ స్టూడెంట్స్ వీళ్ళు తిరుగుబాటు అయితే చేశారు. ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా, క్లాడియా ప్రభుత్వాన్ని కూలదోస్తారా అనేది మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.